హాయ్ హలో వెల్కమ్ టు కేవీకే ట్రేడింగ్ కాన్సెప్ట్స్. ఈరోజు మీకు ఒక స్ట్రాటజీ చెప్పబోతున్నాను. 2 డేస్ ఎలాగో హాలిడే కాబట్టి ఈ 2 డేస్ మీరు ఆ స్ట్రాటజీ మీద కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి, వర్క్ చేసుకోండి. ఎవరైతే లాస్లో ఉన్నారో, ట్రేడ్స్ కరెక్ట్గా చేయలేకపోతున్నారో, ఎక్కువ లాస్ అవుతున్నారు, 4 ట్రేడ్ తీసుకుని 4, 5 అన్నీ తీసుకుంటే అని లాస్ అవుతున్నాయి, ఎక్కువ ప్రాఫిట్ కన్నా లాసెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఈ స్ట్రాటజీని ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి, ప్రాక్టీస్ కూడా చేసి చూడండి. ఇటు కొంచెం మీ రిజల్ట్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది తప్పకుండా. ఇంతకుముందు మీరు ఎక్కడైతే రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటారో అవి ఎలిమినేట్ అవుతాయి, రాంగ్ ట్రేడ్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి. మీరు ఓవర్ ట్రేడ్ తీసుకున్నట్టయితే కూడా అది కూడా తగ్గిపోతుంది, ఓవర్ ట్రేడింగ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు ఒక రూల్ పెట్టుకుని ఆ రూల్ బేస్డ్ ట్రేడ్ చేస్తారో ఆటోమేటిక్గా ఓవర్ ట్రేడ్ అనేది తగ్గిపోతుంది. లాసెస్ కూడా తగ్గాలి, ఓవర్ ట్రేడ్ కూడా తగ్గాలంటే స్ట్రిక్ట్ కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేశారనుకోండి, తప్పకుండా మీరు మంచి ప్రాఫిట్లో ఉంటే రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. మనం చేసిన ప్రతి ట్రేడ్ ప్రాఫిట్ ఉండాల్సిన అవసరం లేదు, ఓవరాల్గా మీరు ప్రాఫిట్ ఉంటే సరిపోతుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను ఎట్లా అనేది. ఇప్పుడైతే ఓన్లీ స్ట్రాటజీకి సంబంధించిన రూల్స్ చెప్తా. స్ట్రాటజీ ఏంటి, ఆ స్ట్రాటజీ యొక్క రూల్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎట్ ఫస్ట్ స్ట్రాటజీ నేమ్ వచ్చి ట్రెండ్ యాంగిల్ స్ట్రాటజీ. ట్రెండ్ యాంగిల్ స్ట్రాటజీ అనగానే ట్రెండ్ లైన్ బ్రేక్ అనుకోకండి, ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ కాదు. ఓకే, ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ కాదు, ఓన్లీ ట్రెండ్ ఎలా ఉంది అని మాత్రమే మనం మెజర్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే రేంజ్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ట్రేడ్ చేస్తారు, లాస్ అవుతారు. డికే ఉంటుంది, అక్కడ డికేలో లాస్ అవుతారు. ఈ ట్రేడ్ యాంగిల్ స్ట్రాటజీ ఏం చేస్తుందంటే మీ డికేని ఎంతైతే డికే లెవెల్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ప్రైస్ మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేస్తారనమాట. అంటే మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు మూమెంట్ కరెక్ట్ ఉన్నప్పుడు ఈజీగా ప్రాఫిట్లో ఉంటారు. ఈ డికే అనేది అక్కడ పనిచేయదు. ఓకే, డికే అనేది నలిఫై అయిపోతుంది. డికే కన్నా ప్రైస్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ డికే ఎంత ఉంటుంది, డికే 10 రూపీస్ ఉంటుంది అనుకోండి, ఆ రోజు ప్రైస్ మూమెంట్ ఆ 10 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అక్కడ డికే అనేది ఉండదు. ఎందుకంటే డికే నుంచి మీరు ఎస్కేప్ అయ్యారనుకోండి, ఫస్ట్ కొంత పార్ట్ మీరు ఎస్కేప్ అయినట్టే, కొంత లాస్ మీరు ఎస్కేప్ అయినట్టే. అక్కడ ట్రేడ్ చేయొద్దు, డికేలో ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఈరోజు మీరు ఆఫ్టర్నూన్ చూసాను 12:30 తర్వాత ఎవరు ట్రేడ్ తీసుకున్నా డికే అయిపోతుంది, మూమెంట్ సరిగ్గా లేదు, అవునా? సో అలాంటివి అవాయిడ్ చేయాలంటే ఎట్లా అనే దాని మీద మెయిన్ స్ట్రాటజీ ఈరోజు చెప్తానండి. ఫస్ట్ డీటెయిల్స్కి వెళ్దాము. ట్రెండ్ యాంగిల్ స్ట్రాటజీ, ఈ యాంగిల్ పేరు ఏంటండి? ట్రెండ్ యాంగిల్ స్ట్రాటజీ. ఇందులో మనం ఏం వాడతాము? స్టార్టింగ్లో కొన్ని రోజులు EMA 9, EMA 15 వాడతారు, రెండు. తర్వాత మీరు ఈఎంఐ కూడా అవసరం లేదు, కాకపోతే ఒక ఈఎంఐ ఏదైనా ఒక ఈఎంఐ పెట్టుకున్నా సరిపోతుంది, అసలు ఈఎంఐ పెట్టుకోకుండా సరిపోతుంది. తర్వాత కొన్ని రోజులు ప్రాక్టీస్ అయిన తర్వాత, మీకు అలవాటు అయిన తర్వాత. కానీ ఫస్ట్ మాత్రం EMA 9, EMA 15 రెండు పెట్టుకోండి. ఇప్పుడు చార్ట్లో ఉంది EMA 9 ఉంది, EMA 15 ఉంది, రెండు ఉన్నాయి. ఓకే, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్, EMA 9, EMA 15 అందరూ పెడతారు, చాలామంది పెడతారు, ట్రేడ్ చేస్తుంటారు. క్రాస్ ఓవర్ అని అట్లా చేస్తారు. ఇది క్రాస్ ఓవర్ కూడా కాదు, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కాదు, క్రాస్ ఓవర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరేంటి, మనం డికేని ఓవర్టేక్ చేయాలి. ఇక్కడ డికేని ఓవర్టేక్, ఎస్ ఎగ్జాక్ట్. మనం ఇక్కడ డికే కన్నా ప్రైస్ అనేది ఎక్కువ ఉండే ఏరియాలో మనం ట్రేడ్ చేస్తాం అనమాట. డికే వాల్యూ ఎంత ఉంటుందో అంతకన్నా ప్రైస్ అనే మూమెంట్ అనేది ఎక్కువ ఉన్నది ఎక్కడ ఉంటుంది అంటే ట్రేడ్ యాంగిల్ ఎక్కడైతే 30 కన్నా ఎక్కువ ఉంటుందో, ట్రేడ్ యాంగిల్, ఈ ట్రెండ్ యాంగిల్, ఒక ట్రెండ్ ఉందా, ఈ ట్రెండ్ యాంగిల్ అనేది ఎక్కడైతే 30 కన్నా ఎక్కువ ఉంటుందో అక్కడ మీకు డికే అనేది తక్కువ ఉండదు. ఓకే, డికే మీద పని చేయాలన్నమాట అక్కడ. అంటే డికే ఆల్వేస్ ఇట్స్ వర్కింగ్, కానీ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రైస్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డికేని ప్రైస్ మూమెంట్ ఓవర్టేక్ చేస్తారు అనమాట. అట్లా అర్థం చేసుకోండి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ట్రేడ్ చేస్తాం అనమాట, అది కూడా ప్రాపర్ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు రూల్స్ చెప్తా. ఈ ట్రెండ్ యాంగిల్ స్ట్రాటజీకి మనకు కావాల్సినవి EMA 9, EMA 15. ఇంకొకటి చెక్ చేసుకోవాల్సింది, మనం డికే ఓవర్ చేసే దగ్గర అంత ట్రెండ్ ఉందా లేదా, రేంజ్ ఉందా అని చెక్ చేసుకోవడం. అది ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే దానికి కావాల్సింది ట్రెండ్ యాంగిల్ మెజర్మెంట్.
మనం ట్రెండ్ యాంగిల్ అనేది 30 కన్నా ఎక్కువ ఉండాలి. ఈ ట్రెండ్ యాంగిల్ అనేది 30 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం అక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. దానికి ఇంకొక చిన్న కండిషన్ ఉంది, చెప్తాను. ఫస్ట్ కావాల్సింది EMA 9, EMA 15, తర్వాత ట్రెండ్ యాంగిల్ 30. ట్రెండ్ యాంగిల్ ఏంటి? 30 అంటే అంతకన్నా ఎబో ఉండాలన్నమాట, తక్కువ ఉండదు. సరే, ఫస్ట్ EMA 9 అందరికీ తెలుసు, 15 తెలుసు. మరి ట్రెండ్ యాంగిల్ 30 ఎట్లా చూసుకోవాలి? ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఈ ట్రెండ్ యాంగిల్ని ఎట్లా మెజర్ చేసుకోవాలా? ఏ విధంగా మెజర్ చేసుకోవాలా అంటే చెప్తాను. ట్రేడింగ్ వ్యూలో ఆల్రెడీ మీకు ఒక టూల్ ఉంది. ఇక్కడ ట్రెండ్ లైన్ కనిపిస్తుందా? అక్కడ ఒకసారి క్లిక్ చేయండి. ట్రెండ్ లైన్ ఉంది, అవునా? రే, ఇన్ఫో లైన్, ఎక్స్టెండెడ్ లైన్, ట్రెండ్ యాంగిల్ 1 2 3 4 5 ఫిఫ్త్ వన్ ఉంది చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటిది? ట్రెండ్ యాంగిల్. ఓకే, ట్రెండ్ యాంగిల్ అనేది ఉంది, అవునా? గుర్తుపెట్టుకోండి. వాడు ఒక టూల్ ఇచ్చిండు, ట్రేడింగ్ వ్యూ ఒక టూల్ ఇచ్చిండు మనకి, ట్రెండ్ యాంగిల్ అనేది. ఇక్కడ ట్రెండ్ యాంగిల్ మీద క్లిక్ చేయండి. ట్రెండ్ యాంగిల్ మీద క్లిక్ చేయండి. చార్ట్ మీద ఎక్కడో ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ తీసుకొని మనకు అప్ సైడా డౌన్ సైడా? డౌన్ సైడ్ అనుకోండి, డౌన్ సైడ్ పెట్టుకోండి. మనం ఎంత అన్నాం? మినిమం 30 కదా, ఒక 31 వచ్చింది. 30 ఎగ్జాక్ట్ అంటే కొంచెం కష్టం. 30 వస్తుంది, రైట్? ఎప్పుడైనా మనం 30 కన్నా ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండదు. కాబట్టి అంటే యాంగిల్ అనేది ఇట్లా ఉండాలి మనకి, ఈ యాంగిల్ ఉండాలి. డౌన్ సైడ్. అప్ సైడ్ కూడా డ్రా చేద్దాం కింద. ఇక్కడ అప్ సైడ్ డ్రా చేద్దాం. ఇక్కడ కింద అప్ సైడ్ ఎంత? 30 38 34 27 28 29 అరే 35 34 32 31 30 మళ్ళీ అటు అరే కొంచెం ఇది ఎగ్జాక్ట్ రావాలి మనకి. ఓకే, 30.47. ఓకే, కొంచెం 30 కన్నా ఎక్కువ వస్తే అయిపోతుంది మనకి. 31 కూడా తీసుకున్నా ఏం కాదు, 30 కన్నా ఎక్కువ ఉండాలి, తక్కువ వద్దు. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 31 తీసుకున్నా ఏం కాదు, 30 కన్నా ఎక్కువ ఉండాలి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 30 కన్నా తక్కువ ఉండొద్దు. సో 31 ఉన్నా పర్లేదు, కానీ 30 కన్నా తక్కువ ఉండొద్దు. ఇక్కడ ట్రెండ్ యాంగిల్ తీసుకున్నాం, డౌన్ సైడ్ కూడా డ్రా చేస్తాం, అప్ సైడ్ ఒకటి డ్రా చేస్తాం. ఓకే, ఇది ఎందుకు? మీరు ఈ ట్రెండ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవడానికి ఒక టూల్ ఇచ్చింది మీకు, ట్రేడింగ్ వ్యూ. మనం ఎవరు వాడట్లేదు కదా, వాడండి, ఇప్పటి నుంచి వాడండి. చూద్దాం ఇప్పుడు ఏం చేయాలి మరి. నెక్స్ట్ స్టెప్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ట్రెండ్ లైన్ ఉందా? ట్రెండ్ లైన్కి వెళ్ళండి, తీసుకోండి ట్రెండ్ లైన్. మనకు ఈ 30 కావాలి కదా. ఇప్పుడు నేను డౌన్ సైడ్ పెడుతున్నా. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఏదో ఒక పాయింట్ దగ్గర స్టార్టింగ్ మనం ఇందాక రాయేసుకున్నాం కదా 30 డౌన్ సైడ్ అనేది, అక్కడ పెట్టుకోండి. ఎగ్జాక్ట్ ఈ లైన్ మీద వచ్చేటట్టు పెట్టుకోండి. ఎగ్జాక్ట్ ఈ లైన్ మీద రావాలి మనకి. ఓకే, రైట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ లైన్ ఎంత, దీన్ని ఎంత ఉందన్నమాట ఈ యాంగిల్, ఈ ట్రెండ్ లైన్ ఒక యాంగిల్ ఎంత ఉందన్నమాట. మీరు ఎక్కడ మూవ్ చేసుకోండి అది అంతే ఉంటుంది. అంటే ఇక్కడ జరపకండి, ఇక్కడ పట్టి జరపకండి, ఈ మిడిల్లో పట్టి ఇక్కడ జరుపుకున్నా అంతే ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ పట్టి ఇట్లా జరిపినా, ఇక్కడ పట్టి ఇట్లా జరిపినా జరుగుతుంది, చేంజ్ అవుతుంది, మారుతుంది, అది యాంగిల్ మారుతుంది. కానీ ఇక్కడే పట్టి జరిపారనుకోండి మారదు. కావాలంటే చూడండి, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. చూసారా, మారిందా? మారలేదు. సో మిడిల్లో కానీ పట్టుకొని జరపండి. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, మనం ఈఎంఐ లైన్ పెట్టాం కదా, ఈఎంఐ లైన్ చూసుకోవాలి. ఇగో ఇక్కడ ఉంది 30, అవునా? 30 యాంగిల్ ఉందా? ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, అవునా? అట్లా ఎక్కడైతే ఈ యాంగిల్ కింద ఉన్నాయో చూసుకోండి కరెక్ట్. ఈ 9 and 15 రెండు కూడా యాంగిల్ కింద ఉండాలి, చూసుకోండి, అవునా? అట్లా మీకు ఈజీగా యాంగిల్ ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత యాంగిల్ ఉంది, 30 కన్నా ఎక్కువ ఉన్నది. 30 కింద ఉంది కాబట్టి 30 కన్నా ఎక్కువ ఉందని అర్థమవుతుంది మనకి. మరి ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి, ఇంకేం కండిషన్ చెక్ చేసుకోవాలి అక్కడ అంటే, ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ కావాలి మనకి. అంటే పైనకి వెళ్ళడానికి ప్రయత్నించి విక్ వచ్చిన క్యాండిల్ కావాలి మనకి.
ఓకే. ఇప్పుడు ఈ పైనకి వెళ్ళి నేను వద్దు, పైనకి వెళ్ళిన ఇప్పుడు ట్రేడ్ చేయకండి స్టార్టింగ్లో, తర్వాత మీరు ఎక్స్పర్ట్ అయినాక అప్పుడు ట్రేడ్ చేసేవారు. ఫస్ట్ అయితే ఏం చూడండి, మనం డౌన్ ట్రైన్లో ఉన్నాం కాబట్టి ఏ క్యాండిల్ కూడా పైన క్లోజ్ అవ్వద్దు, వదిలేసేయండి, ఇక్కడ వదిలేసేయండి, ఇక్కడ వదిలేసేయండి, ఇక్కడ వదిలేసేయండి. ఇక్కడ చూడండి పైనకి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ కింద క్లోజ్ అయింది, అవునా? ఇక్కడ ఏం జరిగింది, పైనకి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ కింద క్లోజ్ అయింది. మనకి ఇక్కడ యాంగిల్ 30, అంటే ఇక్కడ కూడా మనం తీసుకోకపోవచ్చు, ఎందుకంటే మిస్ అవుతాం కాబట్టి. ఇక్కడ నుంచి మనకి యాంగిల్ చెక్ చేసుకుంటూ ఉంది చూడండి. ఇక్కడ అంటే నేను కొంచెం ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఈ యాంగిల్ చూసుకున్నాను నేను. 30 యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ చూసుకొని ఇక్కడ చూసుకున్నాను నేను. మనకి ట్రెండ్ ఎంత ఉంది చూసుకోండి, ఇక్కడ తెలిసిపోతుంది మనకి చూడండి, అవునా? అట్లా. సో 30 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి ఏం చూసాం, మనము ఈ ఎంఏ పైన ఉండొద్దు, కింద ఉండాలి. ఇంకో పైనకి వెళ్ళే ప్రయత్నం చేసింది కానీ క్లోజ్ అయింది కింద. ఇది మనకి ట్రిగ్గర్ క్యాండిల్, అంటే దీన్ని ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం, అవునా? చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న రే పెట్టేసుకుందాం, అంటే దీని క్రాస్ ఓవర్ తర్వాత ఎంట్రీ తీసుకుంటాం అనమాట, అవునా? ఇక్కడ ఎంట్రీ. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, దానిపైన ఈ ఎంఏ లైన్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం, అవునా? ఆ క్యాండిల్ తక్కువ ఉంటుంది, పాయింట్స్ పెద్ద ఏముండదు, చాలా తక్కువ ఉంటాయి. ఓకే, చూసుకోండి. తక్కువ ఉన్న కానీ ఎంటర్ అవ్వండి, ఎక్కువ ఉన్న కానీ ఎంటర్ అవ్వకండి. మినిమం మూమెంట్ ఈరోజు ఇంత హార్డ్ మూమెంట్, కష్టమైన మూమెంట్లో కూడా మీకు వచ్చింది, కరెక్ట్ ట్రేడ్ దొరికింది మీకు ఇక్కడ. అంటే కరెక్ట్ ట్రేడ్ అనేది దొరికింది, రాంగ్ ట్రేడ్ కాకుండా ఒక కరెక్ట్ ట్రేడ్ అనేది మీకు ఇక్కడ దొరికింది. ఎప్పుడైతే మీరు రూల్స్ కరెక్ట్ ఫాలో అవుతారో మీకు కరెక్ట్ ట్రేడ్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. రాంగ్ ట్రేడ్స్ ఎప్పుడు ఎంటర్ అవ్వకండి. ఓకే, ఇది సెల్ సైడ్ కండిషన్ వచ్చి. ఇక్కడ కూడా చూడండి, మనకు పైనకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది, ఒక రిజెక్షన్ క్యాండిల్ అయింది, అందుకని మనం ఇక్కడ కూడా ఒక తీసుకోవచ్చు. ఇక్కడ పైనకి వెళ్తే మనం పట్టించుకోం. ఓకే, తర్వాత నెక్స్ట్ చూద్దాం, బై కండిషన్స్ చూద్దాం. మనం ఎలాగైతే సెల్కి ఒక ట్రెండ్ లైన్ పెట్టుకున్నామో బై కూడా సేమ్ అలాగే. ఇంకా యాంగిల్ ఆల్రెడీ నేను డ్రా చేసి పెట్టాను కదా, అలా డ్రా చేసి పెట్టుకోండి. మళ్ళీ ట్రెండ్ లైన్కి వెళ్ళండి, ఎగ్జాక్ట్ ఇది మీట్ అయ్యేలాగా. ఓకే, మనకి ఎగ్జాక్ట్గా ఇట్లా ఈ లైన్ మీట్ అయ్యేలాగా చూసుకోవాలి. కొంచెం తక్కువ ఉంది ఇక్కడ, చూద్దాం, అది కూడా కరెక్ట్ చేద్దాం. మీరు ఇంకా కరెక్ట్ డ్రా చేయగలిగితే ఇంకా కరెక్ట్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, చెప్పాను కదా, ఇది ఏం చేయాలి, కొసకు కాకుండా అడ్జస్ట్ కాకుండా మధ్యలో పట్టుకొని రాయాలి, డ్రాగ్ చేయండి. అటు డ్రాగ్ చేసుకుంటే సేమ్ యాంగిల్ అట్నే ఉంటుంది, ఎక్కడ పోదు అది. ఓకే, ఎడ్జెస్ పట్టకండి, ఎడ్జెస్ పడితే చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మెజర్ చేసుకోండి, ఎక్కడైనా కానీ 30 degrees ఉందా లేదా చూసారు, ఇది 30 degrees ఉంది, అవునా? ఇది చూడండి 30 degrees ఉందా లేదా, ఉంది, అవునా? ఇది 30 degrees ఉందా లేదా, ఇక్కడ కిందకి వచ్చింది కానీ ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇక్కడ నుంచి 30 degrees ఉంది మనకి, అవునా? రైట్, అట్లా చూసుకోండి. 30 degrees ఉంది అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మనకు ఈ యాంగిల్ అనేది 30 degrees ఉందని మనకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ క్యాండిల్ అయితే మనకు రెస్పెక్ట్ ఇస్తుందో చూడండి, ఒక రిజెక్షన్ కిందికి వచ్చి రిజెక్ట్ అవ్వాలి, కిందికి వచ్చి మనకు రిజెక్ట్ అయిన క్యాండిల్ కావాలి. ఇంకో ఇక్కడ ఉంది, అవునా? బాగా కిందికి వచ్చిపోయిన క్యాండిల్స్ మనకు వద్దు, మీరు ఎక్స్పర్ట్ అయినాక చేశారు, ప్రజెంట్ అయితే చేయకండి. ప్రజెంట్ అయితే ఒక రూల్ ఖచ్చితంగా పాటించండి. ఏం చేయాలి చూడండి, ఇక్కడ కిందికి రావడానికి ప్రయత్నం చేసింది కానీ పైనకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత ఎంటర్ అయ్యి మీరు కింద స్టాప్ లాస్ పెట్టుకోండి, ఈ లైన్స్ కింద పెట్టుకోవచ్చు, కొంత వచ్చేస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది సెల్ సైడ్ యాంగిల్ చెక్ చేసుకోవాలి, అవును? యాంగిల్ మన ట్రెండ్ యాంగిల్ పట్టుకొచ్చుకుందాం, మన వెంటనే ట్రెండ్ యాంగిల్స్ మన వెంట పట్టుకొచ్చుకుందాం. ఇది సెల్ది, ఇవి మారవు. ఓకే, అట్నే ఉంటుంది, మధ్యలో పట్టుకుంటే ఎడ్జ్ పట్టుకున్నారనుకొని మారిపోతాయి. అందుకే చూడండి జాగ్రత్తగా మిడిల్లో పట్టుకొని డ్రాగ్ చేసుకోండి. చూడండి ఇక్కడ మనం పెట్టండి,
అంటే 30 కన్నా ఎక్కువనే ఉంది, కింద ఉందంటే ఎక్కువ, పైన ఉండొద్దు, కింద ఉంటే 30 కన్నా మనకు యాంగిల్ అది ఎక్కువ ఉన్నట్టే. అవునా, అంటే 30 కన్నా ఎక్కువనే ఉంది, పర్లేదు, బెటర్, కండిషన్ సాటిస్ఫై అయింది. ట్రెండ్ యాంగిల్ అనేది 30 కన్నా ఎక్కువ ఉంది. మరి నెక్స్ట్ ఏం చూసుకోవాలి మనం? ఒకటి, ఈ పైనకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఒక విక్ వచ్చిన క్యాండిల్ చూసుకోవాలి. ఇట్లా విక్ వచ్చిన క్యాండిల్ చూసుకోవాలి, దాని కింద సెల్ చేసుకోవాలి, దాని కింద మనం పుట్ అనేది బై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ తీసుకోం, ఎందుకంటే పైనకి వచ్చింది వదిలేస్తాం, రెస్పెక్ట్ ఇవ్వాలి, మన లైన్కి రెస్పెక్ట్ ఇచ్చింది వాళ్ళు. ఇక్కడ ఈ క్యాండిల్ రెస్పెక్ట్ ఇచ్చింది, ఈ క్యాండిల్ ఏం చేసింది, పైనకి పోయడానికి ప్రయత్నం చేసి ఒక విక్ వదిలేసి వచ్చింది. అవునా, సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ సెల్కి అనేది ప్రయత్నం చేస్తాం, ఈ క్యాండిల్ కింద సెల్కి తీసుకుంటాం. ఇది ఒక ట్రేడ్. చూడండి ఎంత మంచి ట్రేడ్స్ దొరికినాయి, ఇక్కడ ఒక ట్రేడ్ మంచిది, ఇక్కడ ఒక ట్రేడ్ మంచిది. అంటే మీరు రాంగ్ ట్రేడ్ తీసుకోరు, ఏమవుతుందంటే రాంగ్ ట్రేడ్ అని తీసుకోరు. ఇంకా బై సైడ్ చూడండి, యాంగిల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకా చూడండి, ఉంది కదా, చూడండి ఎగ్జాక్ట్. అవునా, ఇట్లా పెట్టుకున్నారనుకో, ఈ లైన్ పైన ఉంది, ఇక్కడ పెట్టుకున్నారంటే ఈ లైన్ పైన ఉంది అంటే అయిపోయి, ఇంకా ఉన్నట్టే, లైన్ పైన ఉంది అంటే ఉన్నట్టే. లైన్ చూడండి అక్కడ క్రాస్ ఓవర్ అయింది చూడండి, ఇట్లా పెట్టుకున్నారు, యాంగిల్ నుంచి కిందికి వచ్చింది, చేంజ్ అయిపోతుంది. అట్లా అర్థమైపోతుంది మీకు, ఇంకా పెట్టుకొని చూడండి, చెక్ చేసుకొని అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఏం కావాలి, ఒకటి ఈ లైన్స్ క్రాస్ అవ్వడానికి ప్రయత్నం చేసి విక్కు పెట్టిన క్యాండిల్ కావాలి. ఇది మనకి ఒకటి విక్కు పెట్టిన క్యాండిల్ ఉంది. అవునా, ఇక్కడ ఎంటర్ అవ్వండి. మనం ఈ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయ్యి ఇక్కడ ఎందుకు ఎంటర్ అవ్వాలి, ఆల్రెడీ కిందికి వచ్చింది కాబట్టి దాన్ని పట్టించుకోం. ఈ కిందికి అవ్వకుండా ఇలా రాకుండా వచ్చే ప్రయత్నం చేసి విక్ వదిలిన క్యాండిల్ మాత్రమే మనం ట్రిగ్గర్ క్యాండిల్ తీసుకుంటాం, దాని క్రాస్ అయితే ఎంటర్ తీసుకుంటాం. ఇవి ఇక్కడ కూడా ప్రయత్నం చేసింది సార్, ఇక్కడ కూడా నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చింది, ఈ చిన్న హ్యామర్ అంటాం, అట్లా ఇక్కడ కొంతమంది ఇక్కడ కూడా తీసుకోవచ్చు, చిన్న డబ్బు, కొంచెం బాగా మూమెంట్ రాలేదు కానీ కొంత వచ్చింది అట్లా. ఓకే, ఇక మిగతా మూమెంట్ అనేది క్రాస్ వెరిఫికేషన్ అనేది మీరు ఆర్ఎస్ఏ కూడా చెక్ చేసుకోవచ్చు, ఆర్ఎస్ఏ ఎట్లా ఉంది, మూమెంట్ సరిగ్గా ఉంటుందా లేదా అనేది. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ మీకు లాస్ అయితే రాదు. ఓకే, బైకి సెల్కి చూసుకోండి కండిషన్స్. మళ్ళీ ఒకసారి మీకు కండిషన్ చెప్తాను. ఏం చెప్పాను కండిషన్స్, ఈఎంఐ పెట్టుకోండి. అవునా, దీని పేరు ఏం పేరు అని చెప్పాను, ట్రెండ్ యాంగిల్ స్ట్రాటజీ. ఈఎంఐ 9, ఈఎంఐ 15 పెట్టుకోండి. ఈఎంఐ 9 అనేది ఈఎంఐ 50 కన్నా పైన ఉండాలి. తర్వాత ఆ రెండు కూడా ట్రెండ్ లైన్ యాంగిల్ ఎంత ఉండాలి, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ 30 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, మరి అది ఎట్లా గుర్తుపట్టాలంటే, ఇవి ఇక్కడ ట్రెండ్ యాంగిల్ అనే టూల్ ఒకటి ఉంటుంది. అవునా, 5th వన్ ట్రెండ్ యాంగిల్ అనే టూల్ ఒకటి ఉంటుంది. ఇక్కడ డ్రా చేసుకోండి, ఇట్లా అని పైనకి కావాలంటే పైనకి ఎంత అన్నాం, 30 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, డౌన్ సైడ్ అనుకోండి, డౌన్ సైడ్ కూడా ఒకటి గీసుకోండి, ఇట్లా డ్రా చేసుకొని 31, 30.7 ఇట్లా గీసుకున్న తర్వాత ఒక ట్రెండ్ లైన్ తీసుకొని ఎగ్జాక్ట్ దాని మీద ఈ యాంగిల్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే, ఇట్లా చూసుకోండి, ట్రెండ్ లైన్ చూసుకోండి. ట్రెండ్ లైన్ గీసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆ మూవ్ చేసుకోండి. ఇక్కడ మిడిల్లో ఎడ్జ్లో పట్టకండి, మిడిల్లో పట్టి మూవ్ చేయండి. మిడిల్లో పట్టి మూవ్ చేస్తే మీకు ఈజీగా ఆ యాంగిల్ అలాగే ఉంటుంది, ఆ 30 యాంగిల్ అనేది అలాగే ఉంటుంది, మారదు, చేంజ్ అవ్వదు. ఓకే, ఇట్లా తీసుకెళ్ళి మీరు చెక్ చేసి, మనం అప్ సైడ్ కదా, అప్ సైడ్ ఇక్కడ అప్ సైడ్ చెక్ చేసుకుందాం. మీరు ఎక్కడన్నా వెళ్ళండి, ఈ 2 days హాలిడే కాబట్టి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, అందుకనే మీకు ఈరోజు చెప్తున్నాను. చూడండి ఇట్లా. ఓకే, అక్కడ లేదు సరిగ్గా. ఓకే, పెట్టుకొని చూడండి యాంగిల్ ఎంత ఉంది, ఈ 30 యాంగిల్ అనేది పైన ఉందా లేదా అని చూసి చెక్ చేసుకోండి. 30 యాంగిల్ కన్నా తక్కువ ఉంటే అవసరం లేదు మనకి. ఓకే, థర్టీ యాంగిల్ ఉండాలి, కొంచెం ఇక్కడ తక్కువనే ఉన్నట్టుంది. ఓకే, చూడండి ఇట్లా 30 యాంగిల్ ఉండాలి మనకి, చూద్దాం. ఈ యాంగిల్ కొంచెం మారినట్టుంది, ఎక్కువ వచ్చినట్టుంది, అందుకే ఇట్లా వచ్చింది.
సరే రైట్, ఎగ్జాక్ట్ 30 యాంగిల్ అనుకోండి, చూసుకోండి. రైట్, ఇట్లా 30 యాంగిల్ చూసుకొని చెక్ చేసుకోండి. తర్వాత బై సైడ్ అయితే ఈ 9 ఎంఏ 15 ఎంఏకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అంటే ఒక విక్ చేయాలి. దాని తర్వాత క్రాస్ ఓవర్కి మనం ఎంట్రీ తీసుకుంటాం బై సైడ్, అవునా? ఇట్లా ఒక హ్యామర్ క్యాండిల్ రావాలి, తీసుకుంటాం. సెల్ సైడ్ అయితే ఇట్లా పైన విక్ ఉండాలి, ఇట్లా ఉండాలి. బై సైడ్ అయితే కింద విక్ ఉండాలి, అట్లా ఉండాలి. ఓకే, ట్రై చేయండి. ఈ 2 డేస్ మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. తప్పకుండా మీరు ఓవర్ ట్రేడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. తర్వాత కొంచెం ప్రాఫిట్స్ అనేది మీరు చూస్తారు. ఓకే, తర్వాత అసలు ప్రతి ట్రేడ్ సక్సెస్ అవ్వాలా లేదా అనేది ఇప్పుడు నెక్స్ట్ వీడియో పెడతానని, అందులో మీరు చెక్ చేసుకునేవారు. ఓకే, థ్యాంక్ యూ.